కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుతున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిది ఇంతగా చేయుదురని అనుకొనలేదు. దేవుడు యొక్క మాటలు మన వెనుకల్లో దీవించను గాక. ఆ మధ్య కొద్దిగా నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చింది. అందుచేత అంతకుముందు ఉన్నటువంటి ఎక్కువగా వాయిస్ ఎక్కువ పెరగడం కొద్దిగా కష్టంగా ఉంది. ప్రియులారా, ఈ సందర్భంలో చదువుకున్న లేఖన భాగాలు మనం అనేక పర్యాయాలు మనం విన్నటువంటివే. దేవుని దాసుడైన అపోస్తలుడైన పౌలు ఆయన సేవా జీవితంలో, ఆయన పరిచర్యలో కొరింథీ సంఘమునకు వచ్చి, కొరింథీ పట్టణమునకు వచ్చి అక్కడ పరిచర్య చేయడం జరిగింది. కొరింథీయులు మరి ప్రారంభ జీవితంలో అంత ఆత్మీయంగా లేరు. కానీ ఉండగా వారు అన్ని విషయాల్లో కూడా ఆత్మ సంబంధంగా బాగా వర్ధిల్లారు. అందుకే మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి అన్నాడు పౌలు. మమ్మల్ని విడిచిపెట్టారు, మీరు రాజులైనారు అన్ని విషయాల్లో. అయితే వారికి ఆత్మ సంబంధంగా కొన్ని లోపాలు ఉన్నట్టుగా పౌలు గమనించాడు. మొదటగా ఈ మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడినటువంటి ఆ కృపను వారికి తెలియపరుస్తూ వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను ఈ సంఘముల ద్వారా నేర్చుకోవాలని చెప్తున్నాడు పౌలు. కాబట్టి పౌలు ఆ యొక్క మాసిదోనియా సంఘాల గురించి, అందులో ఉన్నటువంటి గొప్ప సంగతుల గురించి వారికి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆసియాకి వెళ్ళి వాక్యం ప్రకటించాలని తన రెండవసారి స్వార్థ దండయాత్రలో ఆయన ఆసియాకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పింపు చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచేవాడు. ఆయన కొన్నిసార్లు మనం చేయలేని చేస్తే ఆయన దుఃఖపడతాడు. ఏనాడైతే మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచామో ఆనాడు ఆయన మనకిచ్చిన గొప్ప వరం పరిశుద్ధాత్మ వరం. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత ప్రతి విశ్వాసకి ఆయన ఇచ్చే గొప్ప వరం పరిశుద్ధాత్మ యొక్క వరం. కాబట్టి ఇది మీకును మీ పిల్లలకును దూరస్తున్న అందరికీ చెందునుగాక అని పేతురు అన్నాడు ఆనాడు పెంతెకొస్తు పండగ నాడు. కాబట్టి నమ్మిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుని దాసుడైన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 6:19 కూడా ఆ మాట చెప్పాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమైనది మీరు ఎరగరా అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. కనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడు. నువ్వు చేసే ప్రతి క్రియను, ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కనుక ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఒప్పింపు చేస్తాడు. నువ్వు చేయరాంది చేస్తే ఆయన దుఃఖపడతాడు. అలాగూ దేవుని దాసుడైనటువంటి అపోస్తలుడైన పౌలు
ఆయన రెండవసారి స్వార్థ దండయాత్రకు బయలుదేరుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆసియాకి వెళ్ళపోనీయకుండా ఆయన అడ్డుపరిచాడు అంటున్నాడు, ఆటంకపరిచాను అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచేవాడు. ఏది సరైనటువంటి మార్గమో, ఎక్కడికి వెళితే పని చేస్తే అక్కడ ఫలిస్తుందో పరిశుద్ధాత్మ దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుని నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇక్కడ చేరాలకు రావాలనుకుంటూ ఉంటాం, మరి ఏదో ఒక అభ్యంతరాలు జరిగి మరి వేరొక స్థలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళడం ద్వారా ఎందుకు చేరాలకు రాకుండా దేవుడు ఆటంకపరిచాడు, అక్కడికి ఎందుకు నడిపించాడు, అక్కడ పుంతర తెరుస్తుంది. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు నమ్మినటువంటి విశ్వాసులను ఆయన నడిపించే దేవుడుగా మనం చూస్తాం. ఈ భాగంలో చూడండి, ఆసియాలో అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ఆసియా 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళట ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయకుండా చేసేవాడు. కొన్నిసార్లు వారిని అక్కడ ఆటంకపరిచాడు. ఆ తర్వాత అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు పిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలులకు దర్శనం కలిగింది. కాబట్టి ఆ దర్శనము వాస్తవంగా జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. మాసిదోనియా సంఘస్థుడు వచ్చి మరి మా దేశములకు వచ్చి స్వార్థ ప్రకటించమని చెప్పి అక్కడ మాసిదోనియా దేశస్థుడు పౌలుని మరి బ్రతిమలాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఆసియాకి వెళ్ళిపోకుండా మాసిదోనియాకు వచ్చారు. మాసిదోనియాకు వచ్చిన తర్వాత మాసిదోనియాలో మరి ఫిలిప్పి పట్టణంకి వచ్చారు, తెస్సలోని పట్టణంకి వచ్చారు, అలాగే బెరయాకు వచ్చారు. ఈ మాసిదోనియా సంఘాలు అక్కడికి వెళ్ళడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచి ఐరోపాకు తీసుకొచ్చడం ద్వారా అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. ఎందుకు ఆటంకపరిచాడు, ఎందుకు వెళ్ళనివ్వలేదు? కారణం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినందువలన వారు మరలా ఆసియాకు వచ్చి ఐరోపాకు వచ్చి వారు సువార్త ప్రకటించి అక్కడ సంఘాలు కట్టారు. అప్పుడు మాసిదోనియాకు వచ్చారు, అక్కడ ఫిలిప్పుకు వచ్చారు, ఆ తర్వాత తెస్సలోని పట్టణంకి వచ్చారు, ఆ తర్వాత బెరయాకు వచ్చారు. అలాగూ సంఘాలు కట్టుకుంటూ దేవుని కృపకు అప్పగించబడి ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ రీతిగా కొరింథీ పట్టణంలో 1 సంవత్సరము 6 నెలలు అక్కడ ఉన్నారు, 3 సంవత్సరాలు ఎఫెసీలో ఉన్నారు, 1 వారం మరి కొన్ని దినాలు మాత్రమే 3 వారాలు తెస్సలోని పట్టణంలో ఉన్నారు. ఆ రీతిగా అక్కడక్కడ వారు స్వార్థ పని చేసుకుంటూ సంఘాలు స్థాపించి వెళ్ళిపోయారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు అలాగ ఆటంకపరిచేవాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా కొరింథీ పట్టణంలోకి వచ్చి వారు 1.5 సంవత్సరం ఉండి అక్కడ స్వార్థ పనిచేశారు. ఆత్మీయంగా అంత ఉన్నతమైన స్థాయికి రాలేకపోయారు కొరింథీయులు. ఆ తర్వాత ఉండగా దేవుని వాక్యమును విని ఆశీర్వాదకరంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వారు చేరగలిగారు. అందుచేత పౌలు వారికి మాసిదోనియా సంఘస్థుల యొక్క ఆ మాసిదోనియా సంఘముల యొక్క మాదిరి, కొరింథీయులారా మాసిదోనియా సంఘముల యొక్క మాదిరి చూడండి అన్నాడు. సంఘాలు ఉన్నాయి, ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ పద్ధతిలో ఉన్నాయి, ఏ రీతిగా సాగుతున్నాయి, అది ముఖ్యం. ఎంతమంది హాజరవుతున్నారని ముఖ్యం కాదు. సంఘము ఏ రీతిగా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుందా అది ముఖ్యం. కనుక ఈ భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడినటువంటి యొక్క దేవుని కృపను కొరింథీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. ఇక్కడ 4 కృపలు చెప్పాడు చూడండి. 1 మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన కృప, 2వది తీతుకు అనుగ్రహించబడిన కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన కృప, 4వది కొరింథీయులకు అనుగ్రహించబడిన కృప. అలాగే కృప అనే మాటతో ఆయన ఈ అధ్యాయాన్ని మరి పూర్తి చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. 1 మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నారు అన్నాడు.
కాబట్టి ఆ సంఘాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఎంత వాక్య ప్రకారంగా ఉన్నాయి, ఎంత ఆత్మీయంగా ఉన్నాయి, ఆ సంగతి మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప. కాబట్టి ఆ యొక్క సంఘాలు ఏ రీతిగా అభివృద్ధి పొందాయో ఆ సంగతి చెప్తున్నాడు. ఏమిటి ఆ అనుగ్రహించబడిన దేవుని కృప? 2వ వచనం అంటున్నాడు, ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు. వారు బహుశ్రమల పాలైనారు. మెనీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు వారు ఎదుర్కొన్నారు. మాసిదోనియా సంఘాలు స్థాపించబడ్డాయి, ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నాయి. కానీ వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. ప్రియులారా, ఎన్ని శ్రమలు చెప్తున్నాడు చూడండి. అక్కడ బహుశ్రమలు అన్నాడు. ఎన్ని వస్తున్నాయి? శ్రమలు విస్తరిస్తున్నాయి కానీ కదా, శ్రమలే విస్తరిస్తున్నాయి కానీ సంతోషాలు మాత్రం తీయలేకపోయాయి. ఇందా బ్రదర్ చెప్పినట్టుగా శ్రమలు విస్తరిస్తున్నాయి కానీ సంతోషాలు మాత్రమే తొలగించలేకపోయాయి. కనుక మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షించబడగా అన్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయంటే మన విశ్వాస జీవితానికి పరీక్ష అది. శ్రమ ఎందుకు వస్తుందంటే ప్రార్థన తక్కువైతే శ్రమలు వస్తూ ఉంటాయి కదా. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలన్నాడు యాకోబు. శ్రమ ఎందుకు వచ్చేదంటే ప్రార్థన చేసేదానికి. కాబట్టి మనం ఎక్కువగా ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో, దేవుని గురించిన ఆలోచనలు ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎప్పుడైతే తగ్గిపోతామో అప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మరలా దేవుని ఎదుకు రావాలని. అందుకే యాకోబు ఆ విషయం ప్రస్తావించాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఎందుకు సంభవించింది? వాడు ప్రార్థన చేయాలన్నాడు. కాబట్టి సంతోషం కలిగితే పాటలు పాడాలన్నాడు. కాబట్టి శ్రమ వచ్చేది ఎందుకు? మనకు మేలే. దావీదు తన కీర్తనలు చెప్పాడు, శ్రమ నుందుట నాకు మేలాయను అన్నాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు నీ వాక్యమును బట్టి నడుచుకొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీ వాక్యాన్ని బట్టి నడుచుకొనుచున్నాను. శ్రమలు రాకపోతే విశ్వాసి దుర్బీజుడు అవుతాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మరి శ్రమలు అనుభవించినప్పుడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వస్తాడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. యోహాను సువార్త మరి 16వ అధ్యాయం చివరి భాగంలో, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండుడి, నేను లోకమును జయించాను అన్నాడు. లోకములో మీకు శ్రమ ఉంది, లోకములో హింస ఉంది, బాధ ఉంది, అయినా నేను లోకమును జయించిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడాల్సిన అక్కరలేదు. ప్రియులారా, మాసిదోనియా సంఘస్థులు ఎంతగా వారు శ్రమను అనుభవించారో, ఎంతగా బాధ అనుభవించారో ఆ విషయాన్ని గురించి కొరింథీయులకు తెలియపరుస్తున్నాడు పౌలు. కాబట్టి వారికి మాదిరిగా ఉండాలనే ఉద్దేశం చేత ఈ విషయాన్ని ఆయన వారికి తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు అన్నాడు కదా. ఎన్ని శ్రమలు వచ్చినా సరే శ్రమలు పొందుతున్నారు కానీ సంతోషం మాత్రం విడిచిపోలేదు. అవును, ఇది పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సంతోషం. నా సంతోషము, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. కాబట్టి ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు. మన ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయన మన విశ్వాసము చూసువాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమాధానం, ఈ సంతోషము ఎవడూ మీ యొద్ద నుంచి తీసేయలేడు అన్నాడు. దేవుని దాసుని అపోస్తలుడైన పౌలు ఆయన శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, దరిద్రత అయినా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపునా అన్నాడు. ఎన్ని పౌలు అనుభవించాడు, అందుగా అది లిస్ట్ చెప్పాడు. ఈ శ్రమ, దరిద్రత, వస్త్రహీనత, దిగంబరత్వం ఎన్ని కూడా ఆయన అనుభవించి రాశాడు. ఆయన అనుభవించి కూడా రాసినాడు కాదు. కాబట్టి ఇవన్నీ ఎన్ని కలిగినా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునా అన్నాడు. ఆయన ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని దూరం చేయలేదు ప్రియులారా. కాబట్టి మాసిదోనియా సంఘస్థులు ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని వారు పొంది అనేక మందికి మాదిరికరమైన సంఘంగా సిద్ధపడింది.
ఈ విషయం పౌలు కొరింథీయులకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారు, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది అన్నాడు. కాబట్టి వారు దాతృత్వం కలిగి దేవుని కొరకు ఇవ్వగలిగిన మనసు కలిగిన వారు. అయినా వారు ఏం ధనవంతులే కాదు, వారు నిరుపేదలు. ఆల్దో దే ఆర్ పూర్ పీపుల్. వారు పేదవారు అయినప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో పేదవారు కాదు. ఈ విషయం కొరింథీయులకు తెలియదు. ఈ విషయం సరిగ్గా గమనించలేకపోతున్నారు. అందుచేత పౌలు వారిని మాదిరిగా చూపిస్తున్నాడు. వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనను, దే ఆర్ వెరీ వెరీ పూర్ పీపుల్ కదా, చాలా పేదరికంలో ఉన్నారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మటుకు పేదవారు కాదు. కాబట్టి కొరింథీయులారా, ఆ కృపను మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ కృపలో విస్తరించబడాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మాసిదోనియా సంఘస్థుల యొక్క మాదిరి అనే మాట మనం టైటిల్గా పెట్టుకోవచ్చు. మాసిదోనియా మాదిరి అనే మాట. 3వ వచనంలో అన్నాడు, వారు ఏలయనగా వారు బహు శ్రమలలో పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృప అన్నాడు మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప. వారు ఏ రీతిగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుని పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు కాదు. ఎంత పేదరికం వచ్చినా దేవునికి ఇచ్చే విషయంలో నిరుపేదలు కాదు. ఎలాగో ఈనాడు మన సంఘాలు ఎలా ఉన్నాయి, ఈనాడు దేవునికి ఇచ్చే విషయంలో మన బ్రదర్ల సంఘాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేస్తే చాలా విచారకరం ప్రియులారా. ఆదివారం సందా ఎంత వస్తుంది? ఎలాగో ప్రభు సేవకు ఇస్తున్నాం. మాసిదోనియా సంఘం వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వారికి ఆస్తి ఉంది, వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. మేమేమి ఇస్తామంటావా? వారు నిరుపేదలైనా ఇచ్చారు. వారు ఆ పూటకి కూటికి లేకపోయినా ప్రభు సేవకులకు ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా దరిద్రులు కాదు. ఎలాగిస్తున్నాం ప్రభు పని కొరకు? మాసిదోనియా సంఘస్థులను మాదిరిగా పెట్టుకుంటున్నావా? ప్రభుకు మనం ఎప్పుడైతే ప్రభువుకి ఇస్తామో అప్పుడే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ప్రభువుకి ఇవ్వకుండా ప్రభువుని ప్రేమించలేడు ఎవడు. ప్రభువుకి ఇవ్వకుండా ప్రభువుని ప్రేమించలేడు. ప్రభువుని ప్రేమించేవాడు ప్రభువుకి ఇస్తాడు. ఏదో నోటి మాట చిలక పలుకులు కాదు విశ్వాసం అంటే. కోరిన నోటి మాటలు కాదు ప్రియులారా. వారు ఏనాడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారి స్థితిలో ఏ స్థితిలో మారినా సరే, వారు నిరుపేదలలో స్థితికి వచ్చినా సరే వారు దాతృత్వము బహుగా విస్తరించింది అన్నాడు. ఎంతగా మాసిదోనియా సంఘస్థుల యొక్క మాదిరి అది అక్కడక్కడి నుంచి ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రాగిపోయింది వారి యొక్క దాతృత్వం. ఒకటి మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మనం తెలుసుకుంటున్నాం. 4వ వచనం చూడండి. ఈ కృప విషయంలో 3వ వచనం, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలో మనఃపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. ఒకరు చెప్తే ఇచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు వారి సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే దే ఆర్ గివింగ్ విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అది ఒకరు ప్రోద్బలంతో ఇచ్చిన వాళ్ళు కాదు. మరి ప్రభు పని కొరకు ఈనాడు వాళ్ళు చెప్తే వాళ్ళు చూసి కాదు. మనంతట మనమే ప్రభు పని కొరకు ఇవ్వాలి. తమంతట తామే ఇష్టపూర్వకంగా తమంతట తామే ప్రభు పని కొరకు ఇవ్వగలిగారు మాసిదోనియా సంఘస్థులు. ఈనాడు మన ఇవ్వడం ఎలా ఉంది? వారు సామర్థ్యం కంటే మించి ఇచ్చారంట కదా అని చెప్పి కింద ఒక మాట చెప్పాడు, మంచి మాట. ఏమన్నా అంటే 5వ వచనం, మొదట ప్రభువునకు దేవుని చిత్తమున మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. మొదట ప్రభువుకి మన జీవితంలో మొదట ప్రభు ఉండాలి. అందుకే మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అన్నాడు. సీక్ ye first the kingdom of God and his righteousness and all things shall be added unto you అన్నాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి.
మొదట ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు ఎవడు అన్నాడు పౌలు. మనం ముందుగా ఇస్తున్నామా? అంత అయిపోయిన తర్వాత ఏదో మిగిలితే పాలవాళ్ళకి ఇచ్చిన తర్వాత, అంగట్లో సామాన్లకు ఇచ్చిన తర్వాత, గుడ్ల వాళ్ళకి ఇచ్చిన తర్వాత, అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే తెచ్చిస్తున్నాం. అది మాసిదోనియ సంఘస్థుల యొక్క మాదిరా? ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క మధ్యాహ్న సమయంలో మాసిదోనియ సంఘస్థుల యొక్క మాదిరి ఎంత విశాలపరచబడింది, ఎంతగా అనేక సంఘాలకు మాదిరిగా ఉంది ఆ సంఘం. ఈనాడు మన బ్రదర్ సంఘాల్లో ఇచ్చేవాళ్ళు ఎలాగిస్తున్నాం ప్రభు పని కొరకు? వారు మొదట ప్రభువునకు ఇచ్చారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు అన్నాడు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. విందు ఎవరికి చేయాలి? లాజరు చనిపోయాడు 11వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో తిరిగి బల్ల దగ్గర కూర్చున్నాడు. లేచిన తర్వాత తన తమ్ముడు తిరిగి లేచాడు కనుక, లాజరు సమాధి నుంచి తిరిగి లేచాడు కాబట్టి ఆ సంతోషంతో విందు చేయాలి. కానీ ఎవరికి చేశారు విందు? లాజరుకి చేయలేదు, ఆయనకు విందు చేశారు. అమ్మా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికి విందు చేశారు? మొదట ఆయనకు విందు చేశారు. ఆయనే వారికి ప్రాధాన్యం, ఆయనే ప్రాముఖ్యం, ఆయనకే ప్రాధాన్యత. ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరి నీ జీవితంలో మొదటగా ఉన్నాడు? మొదట ప్రభువునకు. మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి. 2వ స్థానం కాదు ప్రభువుకి నీ జీవితంలో. ప్రభువుకి మొదటి స్థానం అన్ని విషయాల్లో. దేవునికి ప్రభువుకి మొదటి స్థానం ఉండాలి. లాజరుకు చేయాల్సింది విందు, కానీ చేయలేదే. వారు ఆయనకు విందు చేశారు అన్నాడు. ఆయనే వారికి ప్రాధాన్యం, ఆయనే ప్రాముఖ్యం, ఆయనకే ప్రాధాన్యత, ఆయనే ఆ కుటుంబానికి ముఖ్యుడు. వారు ఆయనకు విందు చేశారు. మొదట ఎవరికి ఇచ్చారు? మాసిదోనియ సంఘస్థులు మొదట ప్రభువుకి ఇచ్చారు. అమ్మా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం 2వ స్థానం కాదు ప్రభువుకి, ఎప్పుడు కూడా 3వ స్థానం కాదు, మొదటి స్థానం. ఎప్పుడైతే నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎప్పుడైతే ప్రభువుకి మొదటి స్థానం ఇస్తావో అప్పుడే నీ జీవితం ఆత్మీయంగా ఫలభరితంగా ఉంటుంది. మాసిదోనియ సంఘస్థుల యొక్క మాదిరి దిశలో వ్యాపించింది. ప్రియులారా, ఈనాడు మన సంఘాలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇచ్చే విషయంలో మన భద్రత సంఘాలు ఎలా ఉన్నాయి? నాకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. కానీ వారి యొక్క మాదిరి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చెప్తున్నాడు పౌలు. కొరింథీయులకి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, మాసిదోనియ సంఘస్థులు ఏ రీతిగా ప్రభువుకి ఇస్తున్నారు? ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు, సామర్థ్యముని మించి ఇస్తున్నారు. సామర్థ్యం కొలదేగాక సామర్థ్యముని మించి ఇచ్చారు అన్నాడు. శ్రమలు విస్తరించినా, వారి ఎన్నో శ్రమలు అనుభవించినా, ఎన్నో బాధలు పడినా, ఎంత పేదరికములు ఉన్నా ప్రభువుకి ఇచ్చే విషయంలో పేదరికం లేదు. ఎంత మాదిరికరమైన సంఘాలు. ఒకటి మాసిదోనియ సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప. 2వది క్రీస్తు అనుగ్రహించిన దేవుని కృప. 3వది తీతు ద్వారా అనుగ్రహించబడిన దేవుని కృప. 4వది కొరింథీయులకు అనుగ్రహించబడిన దేవుని కృప. కృప 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 కృప. అదే అధ్యాయంలో ఆయన అనేక సంగతులు చెప్పాడు. ఆయన్ని నేను డిస్కస్ చేసిన సమయం లేదు. 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుచున్నాను, ఇతరులు జాగ్రత్త మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించబలవని చెప్పుచున్నాను అన్నాడు. తర్వాత 9వ వచనం చెప్పాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఎరుగుదురు కదా అన్నాడు. డూ యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్? మీరు మాసిదోనియ సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప ఎంత విస్తారమైందో, ఎంత విశాలమైందో, ఎంత దాతృత్వమైందో, ఎంత ప్రేమపూర్వకమైందో మీకు తెలిసి చెప్పాను. అయితే దానికి తోడుగా యేసు ప్రభు యొక్క కృప చెప్తున్నాడు. ఆయన ఎంత కృప చూపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఇక్కడ. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా.
ఏం చూపించాడు? ఆయన మన పట్ల కృప చూపించాడు. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. కృప లేకపోతే రక్షణ లేదు. ఆయన కృప చేతనే మీరు రక్షించబడ్డారు కదా. ఎంత కృప చూపించాడు కొరింథీయులారా మీకు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా అని ఆయన ధనవంతుడయ్యుండియు అన్నాడు. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైనాడు. ఆయన ధనవంతుడు. తిమోతి రాసిన పత్రిక 1:8 చెప్పాడు. ఆయన శ్రీమంతుడు. ఆయనకి లేక ఆయన దరిద్రుడే. ఆయన పరలోకములో నిత్యత్వంలో శ్రీమంతుడైన దేవుడు. ఆయన ధనవంతుడు. హి వాజ్ రిచ్. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము బికమ్ పూర్ అన్నాడు. ఆయన మీ నిమిత్తము దరిద్రుడైనాడు అన్నాడు. బైబిల్ పండితుడు అన్నాడు ఆయన ధనవంతుడు అంటే హి వాజ్ రిచ్ ఇన్ లవ్ అన్నాడు. ప్రేమలో ధనవంతుడు ఆయన కదా. ఊరికే టూకీకి చెప్పిన పదం కాదు అది. ఆయన ధనవంతుడు అంటే ఆయన ప్రేమలో ధనవంతుడు. హి వాజ్ రిచ్ ఇన్ లవ్, హి వాజ్ రిచ్ ఇన్ గ్రేస్. ఆయన కృపలో ధనవంతుడు. హి వాజ్ రిచ్ ఇన్ హోప్. ఆయన నిరీక్షణలో ధనవంతుడు. అన్ని విషయంలో ధనవంతుడు ఆయన. అలాంటి ధనవంతుడైన దేవుడు. ఆయన ప్రేమలో ధనవంతుడు, ఆయన కృపలో ధనవంతుడు, ఆయన నిరీక్షణలో ధనవంతుడు, ఆయన వాగ్దానంలో ధనవంతుడు. హి వాజ్ రిచ్ ఇన్ ప్రామిస్. అన్ని విషయములలో ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైనాడు. మన నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చూపిన కృప. ప్రియా సహోదరి సహోదరుడా, మాసిదోనియా సంఘస్థుల గురించి తెలవడం మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని ఆయన లోకములో మన నిమిత్తమై దరిద్రుడైనాడు. దరిద్రుడైనాడంటే ఆయన జీవితం పుట్టుకాని చూసుకోండి. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు చూసుకోండి ఒకసారి. ఎట్లా పుట్టాడు? ఒక పేదరికములో, నిరుపేద కుటుంబంలో. ఆయన కనీసం ఆయన జన్మించినప్పుడు ఊయల కూడా లేదు. పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఆయన పరునే పెట్టాడు. ఆయన పుట్టినప్పుడు సరైన ఊయల లేదు, సరైన ఇల్లు లేదు. ఆయన పుట్టినప్పుడు సరైనటువంటి వస్త్రాలు లేవు. కొద్ది గుడ్డలతో చుట్టబడ్డాడు. చూసారా ఎంత పేదరికం? ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కృపను ఆయన మన పట్ల చూపించాడో ఆలోచన చేసావా? ఆయన ధనవంతుడు. మరలా కోట్లాది దేవదూతల చేత, గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, పరిశుద్ధుడు 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 3 సార్లు చెప్పాడు. 4 సార్లు చెప్పకూడదా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిత్యము కోట్లాది దేవదూతల చేత, గాన ప్రతిగానముల చేత దివారాత్రులు కొనియాడబడుతున్న ఆ దేవుడు నీ నిమిత్తమై దరిద్రుడైనాడు. ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, మంచి బంగళాలు కట్టుకున్న వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉండమని చూద్దాం. వచ్చి ఒకసారి మా ఇంట్లో కూర్చో, మా ఇంట్లో ఉన్న భోంచేయమను కదా. ఒక నేను దరిద్రతలో ఉన్నటువంటి కుటుంబంలో కూర్చి భోంచేయమని చూద్దాం. వారింట్లో కాపురం ఉండమని చూద్దాం. ధనవంతుడైన దేవుడు, కోటీశ్వరుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు ఆయన తన కృపను మన పట్ల వెళ్ళపరుచుటకై ఆయన జీవితాన్నే మన కొరకు దారబోసాడు. ఒక పేదవాడుగా పశువుల తొట్టిలో పుట్టాడు. కనీసం ఆయన ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేదానికి కనీసం ఏ వాహనం లేదు. గాడిద మీద పోవాల్సి వచ్చింది కాదా? ఆయన గాడిద బారావాహ పశువు పిల్లలకి పోవాల్సి వచ్చింది. గాడిద మీద ఎక్కి వెళ్ళాడు. పిల్లలు బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు చూడాలంటే వచ్చి చూడు అన్నాడు. వస్తే తెలుస్తుంది. నువ్వు వచ్చి చూడు, ఎక్కడుండేది తెలుస్తుంది. కరెక్ట్గా కూడా చెప్పలేకపోయాడు ఆయన కదా. ఎక్కడున్నాడు? ఎక్కడ ఆయన నిలయం? ఎక్కడ ఆయన ఆశ్రయం? ఎక్కడ ఆయన పుట్టుక? ఎక్కడ ఆయన వాహనం? కనీసం ఆయన చనిపోయినప్పుడు కూడా సమాధి కూడా లేదే కదా. కనీసం ఆయన చనిపోతే సమాధి కూడా లేదే ఈ లోకంలో. ఒక బ్రదర్ అన్నాడు, ఆయన పుట్టినప్పుడు సరైనటువంటి స్థితి లేదు, ఆయన చనిపోయినప్పుడు సరైనటువంటి సమాధి కూడా లేదు.
ప్రియులారా, అరిపోతే యేసు సమాధి, ఆ సమాధిలో ఆయన్ని పూడ్చిపెట్టారు. సరైన సమాధి లేదు, ఆ సమాధికి సరైన స్థలం కూడా లేదు. ఆయనకి ఎంత పేదరికం అనుభవించాడు. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైనాడు. సో ఎట్ లాస్ట్ హి బికమ్ పూర్ ఫర్ అవర్ సెల్వ్స్. మన నిమిత్తం ఆయన దరిద్రుడైనాడు. ఎంత గొప్ప త్యాగం! కొరింథీయులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పట్ల చూపించిన దేవుని కృపను గుర్తించారా? ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైనాడు అన్నాడు. మన నిమిత్తమై ఏమి లేనివాడుగా, రిక్తుడుగా ఉన్నదంతా మన కొరకు దారబోసుకున్నాడు. ఆయన తన్ను తానే రిక్తునిగా, ఈ ఎంప్టెడ్ హిమ్సెల్ఫ్, ఆయన ఏమి లేనివాడు అయిపోయినాడు. అక్కడ తను తానే రిక్తుడైపోయినాడు అంటే ఏమి లేనివాడు అనేది. చివరికి మన జీవితాల కొరకు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏమి లేనివాడైపోయినాడు, రిక్తుడైపోయినాడు. తను తానే తగ్గించుకున్నాడు, రిక్తుడైపోయి చివరికి సిలువను అనుభవించి తన జీవితాన్ని మన కొరకు దారపోశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన చూపించిన కృప ఈ లోకములు ఎవడు చూపించగలడు? ఆయన చూపించిన దయ ఈ లోకములు ఏ వ్యక్తి చూపించగలడు? మన జీవితాల్లో ఆయనకే ప్రథమ స్థానం, ఆయనకే మొదటి స్థానం. ప్రియులారా, తర్వాత తీతుకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి చెప్పాడు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప, తీతు ద్వారా అనుగ్రహించబడిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన దేవుని కృప, కొరింథీ సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృప. పక్క అధ్యాయంలో చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయటం నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమైనదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి ఆకే సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా ఎదుటను అతిశయపడుతున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. 6వ వచనం చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగునకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహము తెచ్చు వారిని ప్రేమించును అని 8వ వచనం చెప్పాడు చూడండి. మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారి ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు అనుగ్రహించబడిన దేవుని కృప. కాబట్టి వారు ఏ రీతిగా ప్రభు పని కొరకు ఇవ్వాలనో ఆ విషయం చెప్తున్నాడు. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా ప్రతిఫలం పొందుతాడు. కొద్దిగా ఇచ్చితేనే కొద్దిగా వస్తుంది. ఎంత విత్తుతావో అంత ఫలం పొందుతావు. నువ్వు కొంచెమే ఇస్తే కొంచెమే వస్తావు కదా. నువ్వు చేసేదేమో అన్యాయం, ఆయనేమో న్యాయం చేయాలా కదా. మనం చేసేది ఇంత, ఆయనే ఇంత చేయాలా, ఎట్లా చేస్తుంది? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగానే ఫలం పొందుతాడు. దారాళముగా ఇచ్చేవాడు దారాళముగా పంటకు వస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మనం న్యాయంగా ఉండి న్యాయంగా ఇచ్చి న్యాయంగా మన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏది అడిగినా సరే ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు. మన జీవితాలు సరి లేకుండా మనం ఏం అడగలం? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పొందుతాడు అన్నాడు కదా. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు సణుకోకూడదు, గుణుక్కుంటే ఇవ్వకూడదు. దేవునికి సణుక్కుంటే ఇవ్వకూడదు. ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం. కొరింథీయులారా, దేవుని కృపను మీకు తెలుసు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ఎంత త్యాగం చేశాడు. కాబట్టి మీరు మీ జీవితాల్లో ఆయనకి ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా సణుక్కోకుండా గుణుక్కోకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ప్రతివాడు ఇవ్వాలా. ఈ కృప అన్నాడు కదా. కొరింథీయులకు అనుగ్రహించబడిన దేవుని కృప. అలాగే యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియా సహోదరి సోదరులారా, మన జీవితాల్లో ఈ కృపను మనం కలిగి ఉన్నామా? ఈ కృప కొరకు మనం పాడుపడుతున్నామా? ఈ కృప మన సంఘంలో ఉందా? మన వ్యక్తిత్వంలో ఉందా? మన జీవితంలో ఉందా? మనం అనుసరించే విధానంలో ఉందా ఈ కృప? ఈ కృప అనే మాట మాటి మాటికి పౌలు చెప్పాడు. అలాంటి దేవుని కృప కలిగిన వారమై ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డాం.
ఇఫ్ దెర్ ఇస్ నో గ్రేస్ దెర్ ఇస్ నో సాల్వేషన్. కృప లేకపోతే రక్షణ లేదు. కాబట్టి ఆయన కృపచేత రక్షించబడిన నీవు కృపచేతనే ప్రభు కొరకు ఇచ్చే మనసు కలిగి సణుకోకుండా వణుక్కోకుండా ధారాళముగా మాసిదోనియా సంఘస్థులు ఇచ్చిన ఆ మాదిరి మన జ్ఞాపకం పెట్టుకొని, మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన పట్ల చేసిన ఆ కృపను జ్ఞాపకం పెట్టుకొని, కొరింథీయులకు అనుగ్రహించబడిన కృపను జ్ఞాపకం పెట్టుకొని ప్రభు యొక్క సేవలో మనం వర్ధిల్లి ప్రభువుకి ఇచ్చి ప్రభు యొక్క కృపను జ్ఞాపకం పెట్టుకొని ఆయన కొరకు ఈ లోకంలో జీవిద్దాం. అలా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయము చేయనుగాక. దేవుడి మాటను మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక.